ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। అరాచక వ్యతిరేక పాలనకు సందేశం ప్రజాగళం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు। ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు। రాష్ట్రంలో సాగిన జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజాగళంతో ప్రజలు సందేశం ఇవ్వడం జరిగిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు। తన నివాసంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ చిలకలూరుపేట వద్ద జరిగిన ప్రజాగళం విజయవంతం అయిందని, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి బ్రహ్మరథం పలికారని, ప్రజాగళం సభ కుంభమేళాను దర్శనమిచ్చిందని అన్నారు। 12 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు భారీగా తరలివచ్చి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతారని ప్రజలు సందేశం ఇచ్చినట్లు తెలిపారు। టీడీపీ, జనసేన, బీజేపీ సమిష్టి కృషితో ప్రజాగళం సభ విజయవంతమైందని అన్నారు। ప్రజాస్పందన ఈ లక్షల మంది ఎప్పుడో చూసారండి? జనాలు ఎక్కడ చూసినా జనాలు ఎటు చూసినా కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే ఈరోజు చంద్రబాబు గారిని మళ్ళీ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు। మళ్ళీ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే పోలవరం ప్రాజెక్టు, రాజధాని రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్ని పూర్తి కావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు। అందుకే ఈ భారీ స్పందన వచ్చింది। ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అవినీతి మంత్రులు పోటీ పడుతున్నారని ఈరోజు మాట్లాడారంటే ఈరోజు అందరు మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేకపోతున్నారు। అందరు మంత్రులు టీముగా పెట్టినా జగన్మోహన్ రెడ్డి అవినీతిలో లక్షల కోట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి మయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు। జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి పేద ప్రజలకు పంచిపెడితే ఒక కుటుంబానికి 10 నుండి 12 లక్షల రూపాయలు ఇవ్వచ్చు। సంపద ఒక్కడే దోచుకోవటం ప్రజలు జీర్ణించుకోలేరు। ప్రజా సంపదని, ఆర్థిక వనరుల్ని అది పేద ప్రజల సంక్షేమానికే ఖర్చు పెట్టాలి తప్ప దోపిడీని ఉపేక్షించరు ప్రజలు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా। తెలుగుదేశం ప్రభుత్వం సంయుక్త ప్రభుత్వం రాబోతా ఉంది। తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం। కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది। అందుకే ఈరోజు చంద్రబాబు గారు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు। కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, బీజేపీ రాబోతుంది కాబట్టి మన పోలవరానికి నిధులు కావాలి, మన అమరావతి రాజధానికి నిధులు కావాలి, అలాగే ఇంకా పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి। వాటర్ గ్రిడ్, ఇంటింటికి మంచినీళ్ళు, తాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో। అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో, బీజేపీ తోటి రేపు అధికారులు కేంద్రంలో వాళ్ళ అధికారులు రాబోతున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈరోజు ఎన్డీఏ కేంద్రం, బీజేపీ, ఎన్డీఏ సహకారం అవసరం ఉంది। రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అవసరం ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఒక అడుగు ముందుకు వచ్చి ఈరోజు ఎన్డీఏలో చేరడం జరిగింది। ఖచ్చితంగా రేపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది। మన రాష్ట్రానికి పోలవరం, అమరావతి రాజధానితో పాటు వెనుకబడినటువంటి జిల్లాల అభివృద్ధికి కూడా కేంద్ర సపోర్ట్ తీసుకుంటాము। ప్రత్యేక హోదాకి సమానమైనటువంటి ఇతర బెనిఫిట్లు మరి రాష్ట్ర విభజన ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది। రాష్ట్ర విభజన వల్ల ఉన్నటువంటి హామీలు కూడా ఖచ్చితంగా రేపు ఈ సంయుక్త ప్రభుత్వం నెరవేర్చుకుంటుంది। దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది। రాష్ట్రాన్ని ఈరోజు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళగలిగిన నాయకుడు చంద్రబాబు గారు। అంటే ప్రజలు ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయి। 167 సీట్ల పైన రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతా ఉంది। దీనికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు। ప్రజలందరూ మద్దతు ఇచ్చినందుకు, ప్రజాగణం విజయవంతం అయినందుకు మరొకసారి ప్రజలందరికీ, పల్నాడు జిల్లా ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేయని పనులు చేసినట్లుగా అబద్ధం ఆడి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు అన్నారు। విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రి ఎక్కడా, ముస్లిం మైనార్టీ కాలేజీ ఎక్కడా, రింగ్ రోడ్డు, 2 పూట్ల నీరు, ఇవన్నీ ఎక్కడో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ప్రజలకు చూపించాలని ఆయన్ను ప్రశ్నించారు। చేయని పనులు చేసినట్లుగా అభూత కల్పనతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు। జీవి ఆంజనేయులు తన హయాంలో ప్రస్తుత ఎమ్మెల్యే పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సిద్ధమా, తాము సిద్ధమని సవాల్ విసిరారు। నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగళం
సభను విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారికి, వినుకొండ నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ ముందుగా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ప్రజలు హాజరవడం జరిగింది. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ మహిళలతో సహా యువకులు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, నిన్న ప్రజాగళం సభ విజయవంతమైందంటే ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు ఆమోదించారనేది ఒక సంకేతం. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రధాని మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి సభని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముస్లిం సోదరులు కూడా అత్యధికంగా పాల్గొన్నారు. వారు విజయవంతం చేశారంటే అది ప్రజలందరూ కూడా మెచ్చినటువంటి మరి కలయికని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరొకటి కోడ్ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అమలు అవుతా ఉంది ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో కూడా. నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, మరి కింద స్థాయిలో పనిచేసేటటువంటి అందరూ కూడా, రెవెన్యూ కానివ్వండి, పోలీసు వ్యవస్థకు కానివ్వండి, ఇదందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి. నిన్నటి వరకు కూడా ప్రభుత్వ పాలన ఉంది కాబట్టి ప్రభుత్వానికి కొంతమేరకు అనుకూలంగా వ్యవహరించడం అనేది వాస్తవం. ఈ రోజైతే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ కనపడతా ఉంటాయి. మీరు గతం మాదిరిగా బ్రహ్మనాయుడు గారి ఆఫీస్కి, అసలు బ్రహ్మనాయుడు గారి ఆఫీస్కి పార్టీ కార్యాలయం పోవటమే గతంలో చేసిన తప్పు. ఇక నుంచి కనుక మీరు కనుక ఎక్కడన్నా కనపడితే ఖచ్చితంగా మీ ఉద్యోగాలు ఓడతాయి. ఇది వాస్తవం. రెండోది కూడా ప్రజలకు అవసరమైనటువంటి పాలనలో ఎక్కడన్నా కార్యకర్తలను కానివ్వండి, ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు స్పందించండి. ఈ రోజు నుంచి వాస్తవంగా జీవి ఆంజనేయులు గారు, మక్కెన మల్లికార్జునరావు గారు, బ్రహ్మనాయుడు, మేము అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలమే. ఓడిచ్చింది కాబట్టి ప్రత్యేక అధికారాలు ఎవరికి ఉండవు. ఈ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ముఖ్యంగా పోలీసు వారికి, రెవెన్యూ వారికి ఈ సందర్భంగా మొదటగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది హెచ్చరిక కాదు, ముందు విజ్ఞప్తి. తదుపరి ఎక్కడన్నా తేడా వస్తే అది ఖచ్చితంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ పార్కులో ఆదివారం 5 కిలోమీటర్ల మారథాన్ భారత్ నివేశ్ రన్ పోటీలలో పాల్గొన్న జాతీయ క్రీడాకారులు షేక్ అబ్దుల్లా 5 కిలోమీటర్ల పరుగు పందెంలో సునాయాసంగా విజయవంతం సాధించి గోల్డ్ మెడల్ సాధించినట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ శిక్షణకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యం తెలుసుకున్న విషయం ప్రముఖులు సుప్రసిద్ధ సినీ నటులు సోనూ సూద్, బుల్లితెర జబర్దస్త్ టీం ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. టాలీవుడ్లోని మరో సుప్రసిద్ధ కరాటీ మాస్టర్ సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారని తెలియజేశారు. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒలింపిక్స్ పోటీలలో భారత్ తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడమే తన జీవిత ఆశయమని అన్నారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతమైన బొల్లాపల్లిలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్య అన్నదానం ప్రారంభించామని తెలిపారు. సోమవారంతో దిగ్విజయంగా 87వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు. బొల్లాపల్లి మండలం పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు సూచనతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడల్లో నేను మండల పేద ప్రజల కోసం నిత్య అన్నదానం, మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వినుకొండ మండలంలోని 11 పాఠశాలలలో సుమారు 2470 మంది విద్యార్థులు సోమవారం నుండి జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపిన విద్యాశాఖ సిబ్బంది. ఈ సందర్భంగా విద్యార్థులకు కేటాయించిన 11 సెంటర్లలో సందడి నెలకొంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయాన్ని కేటాయించగా పరీక్షా సమయానికి గంట ముందే విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేరుకొని తమకు కేటాయించిన గదుల వివరాలు తెలుసుకునేందుకు రావడంతో ఆయా పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.
విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించడంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసినట్లు తెలియజేశారు. పరీక్షలు జరిగే సెంటర్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144వ సెక్షన్ విధించడం జరిగింది. ఈపూరు మండలంలోని ఈపూరు ముప్పాళ్ల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమైనాయి. ఈపూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులకు గాను 294 మంది, ముప్పాళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 199 మంది విద్యార్థులకు గాను 195 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. మండలంలోని ఈపూరు, కొచ్చెర్ల, బొగ్గరం, ఇనుమెళ్ల, ముప్పాళ్ల, కొండ్రముట్ల ఉన్నత పాఠశాలలు, ఈపూరులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల ముప్పాళ్లలోని ప్రైవేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఏపీఎస్ఆర్టీసీ 10వ తరగతి విద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులను నడిపారు. ఈపూరు 10వ తరగతి పరీక్షా కేంద్రానికి ఆర్జేడీ లింగేశ్వర రెడ్డి పరిశీలించి సిబ్బందికి పరిశోధనలు చేశారు. 10వ తరగతి పరీక్షకు హాజరు కావడానికి కొండ్రముట్ల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి సురేంద్ర మోటార్ సైకిల్పై ముప్పాళ్ల పరీక్షా కేంద్రానికి వస్తూ ప్రమాదానికి గురైనాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్వీఆర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.